తమిళనాడు ఫలితాలలో టీవీకే అధినేత హీరో విజయ్ దుమ్ము దులుపుతున్నాడు. ఎవరు ఊహించినటువంటి విధంగా ఎగ్జిట్ పోల్స్లో 1-2 సంస్థలు మినహా సుమన్ టీవీ కూడా చెప్పింది విజయ్కి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని. మిగతా సంస్థలన్నీ కూడా ఎగ్జిట్ పోల్స్లో క్లియర్గా డిఎంకేకే ఎక్కువ ఎడ్జ్ ఇచ్చినట్టుగా కనిపించింది. కానీ ఊహించినటువంటి విధంగా పూర్తిగా ఇప్పుడు టీవీకే ప్రభంజనం కొనసాగుతుంది తమిళనాడు ఫలితాలలో. పోస్టల్ బ్యాలెట్లో అంటే ఏమో అనుకున్నాం. మొదటి రౌండ్ అయిపోయింది, రెండవ రౌండ్ అయిపోయింది. స్పష్టంగా టీవీకే పార్టీ అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటువంటి దిశగా అడుగులు వేస్తుంది. సుమారుగా 80 నుంచి 90 స్థానాలలో ఆధిక్యాన్ని కనబరుస్తుంది. మిగతా రౌండ్ పూర్తయ్యేసరికి ఒక క్లియర్ కట్ ఇప్పటికే అక్కడ టీవీకే అభిమానులు కానీ కార్యకర్తలు కానీ సంబరాలు చేసుకుంటున్నారు పార్టీ కార్యాలయం వద్ద. అదేవిధంగా పుంజేరి రిసార్ట్ వద్ద కూడా కోలాహలం నెలకొన్నటువంటి పరిస్థితి నెలకొంది. సో దీంతో అక్కడ విజయ్ సీఎం అయ్యేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇన్ కేసు మ్యాజిక్ ఫిగర్ 118 దాటకపోయినా కూడా ఖచ్చితంగా కింగ్ మేకర్గా మారి విజయ్ మిగతా పార్టీ మద్దతుతో ముఖ్యమంత్రి అవుతాడనేది ఒక స్పష్టమైనటువంటి క్లారిటీ తమిళనాడు రాజకీయాల్లో ఇప్పుడు ఏర్పడింది. దీంతోనే అక్కడ ఉన్నటువంటి విజయ్ అభిమానులందరూ కూడా సీఎం సీఎం అంటూ విజయ్తో అక్కడ నినాదాలు చేస్తూ రోడ్ల మీదకి వచ్చి కేరింతలు కొడుతున్నటువంటి సందర్భాలు కూడా ఏర్పడినాయి. ఏదేమైనా కూడా తమిళనాడు ఫలితాలలో ఊహించినటువంటి యొక్క మార్పు దేశవ్యాప్త రాజకీయాలలో కూడా సంచలనంగా మారింది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గెలుపుని ఏ రకంగా దేశవ్యాప్తంగా చూసిందో ఇప్పుడు విజయ్ గెలుపును కూడా అదే రకమైనటువంటి దేశవ్యాప్త రాజకీయాలలో కొంత హైప్గా చూసేటువంటి అవకాశం స్పష్టంగా కనపడుతుంది. ఎందుకంటే తమిళనాడు చరిత్రలోనే ఇదొక అరుదైనటువంటి సన్నివేశంగా మారబోతుంది పూర్తిగా టీవీకే అధికారంలోకి సింగిల్ పార్టీగా ఎదిగితే. సో ఇంకొన్ని రౌండ్లు ఉన్నాయి కాబట్టి 118 మ్యాజిక్ ఫిగర్ని టీవీకే పార్టీ దాటుతుందా లేదా సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలుస్తుందా, ఏం జరుగుతుందనేది మరి కాసేపట్లో తెలుస్తుంది. కానీ ఆలోపే ఒక స్పష్టమైనటువంటి క్లారిటీ ట్రెండ్స్ అనేవి మనకు కనిపిస్తున్నాయి. టీవీకే పార్టీయే తమిళనాడు రాజకీయాలను ఇప్పుడు శాసించబోతుంది, టీవీకే పార్టీయే అధికారాన్ని చేపట్టబోతుంది అనేటువంటి విషయం అయితే స్పష్టంగా మనకు క్లారిటీ రాబోతుంది. ఆయన ఇంకొకటి విజయ్ నిలబడ్డటువంటి 2 ప్రాంతాలలో పెరంబూర్ కానీ తిరుచి ఈస్ట్ కానీ మొదట ఫస్ట్ రౌండ్లో కొంత తిరుచి ఈస్ట్లో వెనకడుగు వేశాడు విజయ్ అని చెప్పేసి వార్తలు వచ్చినా కూడా ఆ తర్వాత 3 రౌండ్ల వరకు 2 స్థానాలలో కూడా విజయ్ అక్కడ విజయ ప్రభంజనం సృష్టించబోతున్నాడు. 2 ప్రాంతాలలో కూడా ఎమ్మెల్యేగా ఇప్పుడు గెలిచే అవకాశాలు విజయ్కి కనిపిస్తున్నాయి. దీంతో టీవీకే పార్టీ తమిళనాడులో ఎంత ఇంపాక్ట్ చూపించింది అనేది చాలా స్పష్టంగా మనకు కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో 50 సంవత్సరాల రికార్డ్ని తిరగరాసి అక్కడ ఓటింగ్ శాతం కూడా నమోదైనప్పుడే ఏదో జరగబోతుంది అనేటువంటి సంకేతాలు తమిళనాడులో కనిపించాయి. 85% పోలింగ్ నమోదైంది తమిళనాడులో 234 స్థానాలలో. కొన్ని నియోజకవర్గాలలో అయితే 90% పైగా పోలింగ్ నమోదైనటువంటి సందర్భాన్ని చూసాం. ఇదంతా కూడా కేవలం విజయ్ కోసమే. వివిధ దేశాల నుంచి కూడా వచ్చి ఓట్లేశారు విజయ్ కోసమే. యువత, మహిళలు చాలామంది ఇళ్ల నుంచి కదిలారు. గతానికి భిన్నంగా ఈసారి ఖచ్చితంగా విజయ్ని గెలిపించుకోవాలనేటువంటి ఉద్దేశంతో టీవీకే పార్టీని అధికారంలోకి తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో అక్కడ చాలామంది మహిళలు, విదేశాల్లో ఉన్నటువంటి యువకులు వారందరూ కూడా ఇండియాకు వచ్చి మరి తమిళనాడుకు వచ్చి మరి ఓట్లేసినటువంటి సందర్భం నెలకొంది. ఈ యొక్క ఓట్ల ప్రభంజనం, యువకులు సృష్టించినటువంటి ప్రభంజనం, మహిళలు వేసినటువంటి ఈ ఓటు శాతం, పెరిగినటువంటి ఓటు శాతమే ఈరోజు విజయ్ గెలుపునకు ఒక బాట వేసిందని చెప్పొచ్చు. అండ్ చాలామంది ఈ యొక్క ఎగ్జిట్ పోల్స్ తర్వాత విజయ్ గెలవడం కష్టం, 1-2 సంస్థల మినహా విజయ్ గెలవడం కష్టం, డిఎంకే లీడ్లో ఉంటుంది, ఒకవేళ హంగ్ వచ్చినా కూడా విజయ్కి 30-40 కంటే ఎక్కువ రావని చెప్పారు. కానీ మొదటి నుంచి కూడా ఒక 10-15 రోజుల నుంచి ఎన్నికలు జరిగినప్పటి నుంచి సుమన్ టీవీ కూడా చాలా క్లియర్గా చెప్తుంది ఖచ్చితంగా విజయ్కే ఎడ్జ్ ఉండేటువంటి అవకాశం ఉంది. అక్కడ విజయ్ ఖచ్చితంగా ముఖ్యమంత్రి అయ్యేటువంటి అవకాశం ఉంది. అక్కడ ప్రజల్లో ఉన్నటువంటి ఇంటర్నల్ టాక్ వేరే రకంగా ఉందనేటువంటి విషయాన్ని మనం చెప్పేటువంటి ప్రయత్నం చేశాం గత 10-15 రోజుల నుంచి. సో అదే జరగబోతుంది. ఇప్పుడు సుమన్ టీవీ చెప్పినటువంటి విషయం స్పష్టంగా ఇక్కడ మనకు ఫలితాల్లో కనబడుతుంది. టీవీకే పార్టీ విజయ ప్రభంజనం దిశగా వెళ్తున్నటువంటి సందర్భంలో తమిళనాడులో ఒక కొత్త రాజకీయ శకానికి నాంది పలకబోతున్నట్టుగా కనబడుతుంది. అండ్ ఇప్పటికే విజయ్ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా వెళ్తున్నటువంటి సందర్భంలో క్లియర్గా మ్యాజిక్ ఫిగర్ దాటితే ఓకే, ఒకవేళ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా కనుక విజయ్ అవతరిస్తే బయట నుంచి మద్దతు ఇవ్వడానికి ఆల్రెడీ మిగతా పార్టీలు కూడా రంగంలోకి దిగుతున్నట్టుగా కనపడుతుంది. అన్నా డిఎంకే అది కూడా 2nd, 3rd ప్లేస్లో. డిఎంకే పూర్తిగా స్టాలిన్కి ఒక బిగ్ షాక్ అని చెప్పొచ్చు. ఇది సీఎంగా ఉన్నటువంటి స్టాలిన్ ఈసారి ఖచ్చితంగా అధికారంలోకి చేపడతామంటూ రకరకాల ప్రచారంలో మాటలు మాట్లాడినటువంటి సందర్భాన్ని చూస్తాం. ఇప్పుడు కనీసము సింగిల్ లార్జెస్ట్ పార్టీగా కూడా డిఎంకే లేనటువంటి పరిస్థితి కనిపించింది. ఒక హీరో, ఒక సినిమాకు సంబంధించినటువంటి హీరో, అది కూడా కొన్ని నెలల క్రితమే ఎన్నికలకు ముందు పార్టీ పెట్టినటువంటి హీరో, ఒక బలమైనటువంటి నేత, దశాబ్దాల చరిత్ర ఉన్నటువంటి డిఎంకే పార్టీని ఢీకొట్టి ఆ పార్టీని ఓటమి పాలు చేయడానికి కీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి విజయ్ ఇచ్చినటువంటి స్ట్రోక్ ఇప్పుడు సీఎం స్టాలిన్ కూడా
అక్కడ షాక్ అవుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రాజకీయ నేతలందరూ కూడా ఇప్పుడు తమిళనాడు వైపు ఆసక్తిగా చూస్తున్నటువంటి పరిస్థితి. వెస్ట్ బెంగాల్లో కూడా ఫలితాలు కొనసాగుతున్నా అక్కడ చాలా వరకు ట్రెండ్స్ అన్ని కూడా బీజేపీకి ఇచ్చాయి. ఇదంతా ఒక క్లారిటీగా కనిపించింది. కొంత ఉద్రిక్తతల వరకు ఓకే. కానీ తమిళనాడులో భిన్నమైనటువంటి పరిస్థితి. దక్షిణాదిలో అక్కడ ద్రవిడ సంస్కృతితోటి ముడిపడినటువంటి అంశాలు ఉన్నటువంటి పార్టీలనే అధికారంలోకి తీసుకువస్తాయి. అలాంటిది అన్నాడీఎంకే, డిఎంకే కాకుండా ఇప్పుడు ఒక కొత్త పార్టీని అధికారంలోకి ప్రజలు కోరుకుంటున్నారంటే ఖచ్చితంగా అక్కడ ఒక మార్పు మొదలైంది. మార్పు కావాలని ప్రజలు కోరుకుంటున్నారనేటువంటి ఒక సంకేతం అయితే దీని ద్వారా మనకు కనిపిస్తుంది. ఏదేమైనా కూడా నిన్న మొన్నటి వరకు సిల్వర్ స్క్రీన్ పైన హీరోగా కనిపించినటువంటి హీరో సినిమాలలో ముఖ్యమంత్రిగా పాత్రలు చేసేటువంటి ఒక హీరో ఈరోజు రియల్గా ముఖ్యమంత్రి కాబోతున్నాడు అనేటువంటి విషయం ఇప్పుడు దేశ రాజకీయాలలో ఎలాంటి మార్పులను తీసుకురాబోతుంది, తమిళనాడు రాజకీయాలను ఏ రకంగా మలుపు తిప్పబోతుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.